నమస్తే, మీ పేరు? ధర్మారావు నా పేరు. ధర్మారావు గారు, చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు ఇప్పుడు వరకు? బాగుందండి. అంటే ఏ విధంగా బాగుంది? ఏ విధంగా అంటే అన్నీ బాగున్నాయి. ఇప్పుడు గ్యాస్ ఉచితం అన్నాడు. ఇసుక కూడా అంటే మన వరదలు వచ్చేసాయి కాబట్టి పైన ఉన్న ఇసుకే ఉచితంగా ఇచ్చాడు. ఓకే. కానీ ఏంటంటే ఈ లారీ వాళ్ళు మాత్రం ఈ వెయిటింగ్లు అవి ఇవి కలిపి తడుపు ఇప్పుడు చేసుకోరు ర్యాంపులు లేక. ఇప్పుడు అన్ని ర్యాంపులు ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైనా తగ్గాలి. ఇప్పుడు అది ఆ రేట్లకి సౌకర్యంగా వస్తుందని ట్రాక్టర్లు అయ్యి అనుకుంటున్నాం మేము. అది అందుబాటులోకి వస్తుందని. అందుబాటులోకి వస్తుంది. అందుబాటులోకి వస్తుంది. మరి ఇస్తానన్న 6 పథకాలు ఎన్ని పథకాలు వస్తున్నాయంటారు ఇప్పుడు? పథకాలు కంటే ఇప్పుడు 3 పథకాలు అమలు చేశాడు కదండి. ఇంకా చేస్తాడు. అప్పుల్లో ఉన్న రాష్ట్రం కదా, ఒకటి తీసుకొస్తున్నాడు కదా, తీసుకొస్తాడు అలాగా. మరి గ్యాస్ సిలిండర్ కూడా అందరికీ రావట్లేదు, కొంతమందికి వస్తున్నాయి. అందరికంటే ఇంకా బుక్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు కదండి. ఇప్పుడు మేము ఉన్నాం ఇంకా బుక్ చేయలేదు. ఆయన అంటే ఒకటే బుక్ చేయాడు. మాది అయ్యింది కాకపోతే 15 రోజులు 20 రోజులకు మళ్ళీ మేము బుక్ చేస్తాం. పథకం అయితే అమల్లో ఉంది. అందరికీ. అది అమల్లో ఉంది. మరి ఇంకేం చెప్తారు? సరుకుల రేట్లు పెంచేశారంటే చంద్రబాబు నాయుడు వచ్చి. అదుకులు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాదు కదా, అది కేంద్రం కూడా చెప్పాడు కదా టీవీలోని. నూనె రేట్లు 20% పెంచాము. ఇవన్నీ కేంద్రమే పెంచింది, చంద్రబాబు నాయుడు ఏం పెంచింది కాదు కదా. మరి గతంలో జగన్ అనేవారు కదా, ఈ సరుకుల రేట్లు పెరిగిపోతుంది. జనం 4 లేని మనుషులు ఎన్నో అంటారు. మన కేంద్రం కూడా కదా బడ్జెట్లో పెట్టాడు ఇవన్నీ. ఈ చంద్రబాబు నాయుడు కాదు కదా, రాష్ట్రం కాదు కదా పెడతా. ఇప్పుడు సంబంధం లేదు. తమిళ ఇప్పుడు తెలంగాణ పెరిగింది, ఆంధ్ర పెరిగింది, అది కేంద్రం పెట్టింది. అది మన ఒక్క రాష్ట్రం కాకుండా మిగతా అన్ని రాష్ట్రాలు పెరిగాయి కదా. కేంద్రం 20% నూనె మీద వేసాడు. మరి రాగానే మధ్య రేట్లు తగ్గిస్తున్నారు కదా, అంతవరకు తగ్గించారు? మధ్య రేట్లు తగ్గాయి. తగ్గలేదు, అయ్యే రేట్లు కొనసాగుతున్నాయి. జగన్ ఉన్నప్పుడు రేట్లే. జగన్ ఉన్న ముందు తాగి ఎంతమంది ఇబ్బంది పడ్డారు. ఈవేళ ముందు తెలంగాణ ముందు ఏదో ఉందో ఇక్కడ కూడా అదే వస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి. అంటే నాణ్యమైన మద్యం అందిస్తానన్నాడు కదా జగన్. మరి ఈ మద్యం తాగితే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. జగన్ ఉన్నప్పుడు మద్యమే. ఏ మద్యం తాగినా ఆరోగ్యానికి హానికరమే కాదని మనం అనం. కానీ అప్పుడు ఏ భూమి బీర్లని అయ్యని ఇయ్యని ఎట్టాడు. ఈవేళ ఏంటంటే తెలంగాణ ఉన్న బీర్లే. కానీ ఎంతమంది వచ్చేదండి తెలంగాణ నుంచి ఆంధ్రాకి జగన్ ఉండగా? ఏమన్నా కంట్రోల్ చేయలేకపోయాడు, ఎవడో చేయలేకపోయాడు. అది ఇప్పుడు అటువంటిది ఉండదు. ఇంకా అక్కడ రేట్లు అంతే, ఇక్కడ రేట్లు అంతే. ఇంకెవడో తీసుకురాడు కదా హైదరాబాద్ నుంచి. విధానం మారిందంటారు. విధానం మారింది. గతంతో పోలిస్తే ఇదిగో ఈవేళ రోడ్లు ఉన్నాయంటే మొత్తం అన్నీ జనవరి డిసెంబర్ నెలాఖరుకు మొత్తం అన్నీ ఎక్కడ గుంట కనిపించకూడదు అన్నాడు, చేస్తున్నాడు. అవుతాయండి ఒకటి అన్నీ ఒకసారి అయిపోవాలంటే అవ్వవు కదా. మరి గదేలు రోడ్లు కానీ ఇవి కానీ ఏమి ఎక్కడ వేయలేదు అసలు. ఎంతోమంది కాళ్ళు ఎరగొట్టించుకునే వాళ్ళు ఉన్నారు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, పడిపోయి. అసలు అలా పట్టించుకోలేదు అసలు. మరి పథకాలు ఇచ్చారు, కులం చూడాలి మతం చూడలేదు, అందరికీ పథకాలు ఇచ్చేసామని చెప్తున్నారు కదండి. అందరికి ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తుంది. కులం చూడదు, మతం చూడదు, అందరికి అన్ని మతాలకి ఇస్తుంది. అది అన్నిటికి ఇస్తుంది. అది ఇస్తుంది, ఇది ఇస్తుంది. ఎవడొచ్చిన రేపు పవన్ కళ్యాణ్ కూడా వచ్చినా కానీ ఆయన ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. అది మరి పవన్ కళ్యాణ్ గెలిచాక ఎలా చేస్తున్నారంటారు? పవన్ కళ్యాణ్ గెలిచాక అంటే పర్లేదు. పంచాయతీ రాజ్కి అయితే ప్రతి పంచాయతీకి డబ్బులు ఇస్తున్నాడు. జగన్ అయితే డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ప్రతి పంచాయతీకి ఇంతనే డబ్బు ఇస్తున్నాడు. కానీ ఏంటంటే వస్తాయి, ఇంకా చేస్తారు ఇంక ఇక్కడ నుంచి. ఇప్పటివరకు అయితే బాగుందంటారు. బాగుంది, ప్రజలకు ఇబ్బంది ఏమి లేదు.